ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బిగ్ షాక్ ఇచ్చారు. కేవలం 10 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే ఆయన పార్టీ అభ్యర్థులను గెలిపించారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 151 సీట్లు గెలిచింది. ఈసారి టీడీపీ కూటమి 164 స్థానాల్లో విజయం సాధించింది. వైనాట్ 175 అనే నినాదంతో బరిలోకి దిగిన వైఎస్ఆర్సీపీకి ఇది ఊహించని ఎదురు దెబ్బ. జగన్ పరాజయానికి 5 కారణాలు ఇవే. జగన్ స్వయంకృతం. వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయానికి పార్టీ అధినేత వైఎస్ జగన్ వైఖరే కారణమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వంలోనైనా పార్టీలోనైనా తాను అనుకున్నదే జగన్ చేస్తారని ఆయన స్నేహితులు చెబుతుంటారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి రావడానికి రాష్ట్రంలో పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల్లో కలిపి 81 మంది అభ్యర్థులను మార్చారు. తనకు అత్యంత సన్నిహితులుగా పేరున్న కాపు రామచంద్రారెడ్డి లాంటి వాళ్లను కూడా జగన్ పక్కన పెట్టారు. జగన్ తీరులో అసంతృప్తికి గురైన కొందరు నాయకులు పార్టీని వీడారు. ఈ పరిణామాలు వైసీపీకి ప్రతికూలంగా పనిచేశాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వైసీపీలో టికెట్ రాని కొలుసు పార్థసారథి, నూజివీడు, బాలశౌరి, మచిలీపట్నం వంటి వారు తెలుగుదేశం, జనసేన పార్టీలలో చేరి గెలిచారు. ఏకపక్ష నిర్ణయాలు, నెగిటివ్ పాలిటిక్స్ చేయడం అయినా ఓటమికి ప్రధాన కారణాలు అని విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు ప్రొఫెసర్ హరగోపాల్ అభిప్రాయపడ్డారు.